నమస్కారం అండి అందరికీ. మనకు ఈ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కడ చేయాలా, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది చాలామందికి తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ ఒకటి ఆలోచించండి, మనం పెట్టే ఆ డబ్బు ఏదైతే ఉందో అది మనకు భద్రత ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి. మన పిల్లలకు మనము ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ అభివృద్ధి కోసమై, వాళ్ళకు భద్రత కోసమై, ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసమై మనము పిల్లల పేరు మీద ఎక్కడెక్కడో ల్యాండ్స్ కొంటూ ఉంటాం అండ్ ఎక్కడెక్కడో బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం, ఎవరెవరికో వడ్డీలకు ఇస్తుంటాం. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీరు చేసేటువంటి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో మీ పిల్లలకి భవిష్యత్తు మార్చేదే విధంగా ఉండాలి తప్ప వాళ్ళకు ఒక పనిష్మెంట్ లాగా మాత్రం చేయకండి. ఎందుకంటే భవిష్యత్తులో మనకు మీరు డబ్బు పొందగలరేం కానీ ప్రకృతిని మాత్రం మీరు పొందలేరు. మరి అలాంటి ప్రకృతిని కాపాడుతూ భవిష్యత్తులో ఈ భావితరానికి మంచి నీరుని, మంచి గాలిని, మంచి ఆరోగ్యాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో నవ్య సాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఈ ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో కమర్షియల్గా రెడ్ శాండిల్ ఫామ్ ల్యాండ్స్ చేస్తున్నటువంటి సంస్థ. నవ్య సాయి ప్రాజెక్ట్స్ అనేది ఆథరైజ్డ్ రెడ్ శాండిల్ ఫామ్ ల్యాండ్ సంస్థ అండి. ఎందుకంటే ఈ ఆథరైజ్డ్ అనేది మనకేంటంటే ఫార్మింగ్ దగ్గర నుంచి అండ్ ప్రొడక్షన్ సేల్స్ వరకు కూడా నవ్య సాయి ప్రాజెక్ట్స్ ఉంటుంది. మీరు చేసేటువంటి ఇక్కడ చిన్న పెట్టుబడి ఏదైతే ఉందో అది మీ భవిష్యత్తుకు కానీ, మీ పిల్లల భవిష్యత్తుకు కానీ ఆర్థిక భరోసా అండ్ ఆరోగ్య భరోసా అండ్ ప్రాపర్టీ కూడా మీ సొంతంగా ఎల్లప్పుడూ ఉంటుందండి. మేము ఏదైతే నవ్య సాయి ప్రాజెక్ట్స్ చెప్పామో 2022లోనే మేము వాగ్దానం చేసాం, ఎర్రచందనం ఇండస్ట్రీ పెడతామండి. ఎర్రచందనం ఇండస్ట్రీ పెట్టడమే కాదు, మేము ప్రొడక్షన్ చేసి కూడా ప్రజలకు మేము అందిస్తాము. ఈ భారతదేశంలోనే టాప్ 10 సంస్థలో నవ్య సాయి ప్రాజెక్ట్స్ నిలుపుతాము. ఈ టాప్ 10 ఇన్వెస్ట్మెంట్స్లో ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా ఈ రెడ్ శాండిల్ ఫామ్ ల్యాండ్స్ అనేది నిరూపిస్తాము. ఎర్రచందనం అంటే ఎంతమంది నెగిటివిటీ ఉందో ఆ నెగిటివిటీని కూడా పాజిటివ్ చేస్తున్నటువంటి ఏకైక సంస్థ ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది కేవలం నవ్య సాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమేనండి. గుర్తుంచుకోండి, మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో మేము ఎర్రచందనం దుంగల కోణం. ఎందుకంటే ఈ భారతదేశంలో ఎర్రచందనం పండించడానికి రైతులకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ ఎర్రచందనం అనేది ఈ భారతదేశంలో రాయలసీమ ప్రాంతంలో తప్ప మరెక్కడ కూడా పెరగదు. ఆ రాయలసీమ ప్రాంతంలో కూడా స్పెసిఫిక్గా నల్లమల్ల అండ్ శేషాచలం హిల్స్ ఆ పరిధిలో మాత్రం పెరుగుతుంది. ఈ రాయలసీమ జిల్లాలైనటువంటి కర్నూలు, మనకు కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్ ప్రాంతంలోనే మనకు ఎర్రచందనం పుష్కలమైనటువంటి పంట వస్తుంది. కాబట్టి మనము ఇప్పటి వరకు అక్కడనే దాదాపు 3000 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాం. 20 వెంచర్లు వేసాం. ఈ కంపెనీ 6 ఏళ్ళ కంపెనీ, దాదాపు 20 వెంచర్లు, 3000 ఎకరాల్లో వ్యవసాయము, దాదాపు 10,000 మంది కస్టమర్ల నమ్మకాన్ని సొంతం చేసుకున్నటువంటి సంస్థ. దాదాపు 1500 మంది వర్కింగ్ స్టాఫ్, బోత్ స్టేట్స్లో 2 తెలుగు రాష్ట్రాల్లో 4 బ్రాంచ్లు ఉన్నటువంటి ఏకైక సంస్థ అండి. ఇలాంటి సంస్థలు మనం ఇన్వెస్ట్ చేస్తే ఫర్దర్గా మనకు భవిష్యత్తు ఉంటుందండి. థ్యాంక్ యూ.